ఈరోజు ఖరీదైన బహుమతి అనే కథ చెప్పుకుందామా? ఒకసారంట కృష్ణదేవరాయలు గారు శత్రువులతో ఒక పెద్ద యుద్ధం గెలిచి తన రాజ్యానికి వస్తాడు. అప్పుడు తన రాజ్యంలో ఉండే ప్రజలందరూ కృష్ణదేవరాయల్ని అభినందిస్తారు. అప్పుడు కృష్ణదేవరాయలు గారు ఈ విజయం నాదే కాదు మీది కూడా అని చెప్పి తన ఖజానాలో ఉండే ఖరీదైన బహుమతులు ఆ సభలో ఉండే ప్రజలందరికీ పంచుతాడు. కానీ ఆ రోజు మాత్రం తెనాలి రామకృష్ణ ఉండడు. ఆ మరుసటి రోజు తెనాలి రామకృష్ణ సభకు వస్తాడు. అక్కడ సభికులందరూ వాళ్ళ విలువైన బహుమతులు, బంగారు నగలు, గిన్నెలు ఇవన్నీ తెనాలి రామకృష్ణకు చూపించి, ఇవి మీకేమీ లేవు, మీకు కేవలం వెండి పళ్ళెం మాత్రమే మిగిలింది అని నవ్వుకుంటారు. అప్పుడు తెనాలి రామకృష్ణ ఆ వెండి పళ్ళాన్ని తీసుకొని చాటుగా వెళ్తుంటాడు. ఇది గమనించిన కృష్ణదేవరాయలు, ఎందుకు ఇలా వెళ్తున్నావు అని అడగ్గా, మీరెప్పుడు నాకు బంగారు నాణాలు, బంగారు బహుమతులే ఇచ్చారు, ఇలా మొదటిసారి వెండి పళ్ళెం తీసుకొచ్చారు, నాకు బాధగా ఉంది. అంతేకాదు ఈ విషయం బయట ప్రజలకి తెలిస్తే మీ విలువ తగ్గుతుంది కదండి అంటారు. అప్పుడు వెంటనే కృష్ణదేవరాయలు గారు, లేదు లేదు, నేను నీకు ఇలాంటి బహుమతి ఇవ్వను, నీకు ఖరీదైన బహుమతే ఇస్తానని తన మెడలోని హారాన్ని తీసి తెనాలి రామకృష్ణకి ఇస్తాడు. అలా తన తెలివితోటి ఖరీదైన బహుమతి తెచ్చుకుంటాడు. ఇది చూసిన సభికులు కుళ్ళుకుంటారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రేమతో మీ ఆశ. థ్యాంక్ యూ.